హలో బ్యూటిఫుల్ పీపుల్. మీరు నన్ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు కీర్తి దేవిరెడ్డి. నా ఛానల్‌లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ అయితే మీరు చూడొచ్చు. మీరు ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తుంటే డెఫినెట్లీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కంటెంట్ అంతా చూసిన తర్వాత. ఓకే, కమింగ్ టు దిస్ వీడియో. ఇవాళొచ్చేసి దిస్ ఈస్ అ వీకెండ్ రిలీజ్ అయిందనమాట మూవీ. నాకసలు ఆ మూవీ గురించి గూడా అసలేం తెలీదనమాట. బట్ మై ఫ్రెండ్స్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. సో, నాకైతే ఇంక పార్ట్ 1 గూడా మూవీ ఉండింది. పార్ట్ 1 గూడా మూవీ చూసేసి, పార్ట్ 2 మూవీకి మేము మాల్ ఆఫ్ ఏషియాలో బుక్ చేసుకున్నామనమాట. సో, ఆ మూవీ కోసం బయటకొచ్చాము. అండ్ మాకు ఆఫ్టర్‌నూన్ మూవీ ఉంటే మేము 2:00 అలా రీచ్ అయిపోయామనమాట. మాకింకా ఒక 20 మినిట్స్ టైమ్ ఉండింది. సో, ఈ మూవీ అంతా జోనర్ ఎలా ఉంటదంటే కొంచెం ఫ్యాషన్ రిలేటెడ్ ఉంటదనమాట. ఒక బాస్ అండ్ వాళ్ళ కింద అసిస్టెంట్ వచ్చేసి హీరోయిన్ ఉంటది. సో, కొంచెం ఫ్యాషన్ బ్రాండ్స్ అన్నీ వాటి చుట్టూ తిరుగుతదనమాట స్టోరీ. సో, నేనది లేట్‌గా చూస్తున్నా కాబట్టి నాకది బాగా 'ఎమిలీ ఇన్ పారిస్‌కి' సిమిలర్‌గా అనిపిచ్చింది. నాకైతే 'ఎమిలీ ఇన్ పారిస్' సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటది. సేమ్ ఇలానే ఉంటది. ఒక 3, 4 సీజన్స్. నాకది బాగా ఇష్టమనమాట. సో, ఇది యాక్చువల్లీ 2006లో వచ్చింది పార్ట్ 1 మూవీ. అండ్ ఇప్పుడు 2026 లిటరల్లీ ఆఫ్టర్ 20 ఇయర్స్ పార్ట్ 2 వచ్చిందనమాట. నాకైతే అసలు ఎంత అనిపిచ్చిందంటే అప్పటి నుంచి 20 ఇయర్స్ తర్వాత ఒక సీక్వెల్ తీయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అండ్ మెయిన్‌గా చేసిన మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఇప్పటి వరకు ఇంకా బ్రతికే ఉన్నారు. అప్పటికే వాళ్ళు బాగా ఓల్డ్ క్యారెక్టర్స్ మూవీలో పోర్ట్రే చేసింది. బట్ ఇప్పటికి కూడా ద మెయిన్ బాసీ లేడీ ఈస్ అరౌండ్ 75 80 ఇయర్స్ అంట. అసలు షీ ఈస్ స్టిల్ యాక్టివ్. అసలు ఎంత అనిపిచ్చిందో అసలు ఇంత ఏజ్డ్ అన్నట్టు అనిపిచ్చలేదు. అండ్ మాల్ ఆఫ్ ఏషియా నిజంగా చాలా చాలా బావుంటుంది. నేను రీసెంట్ టైమ్స్‌లో ఈ ఏరియాకి నేను షిఫ్ట్ అయిన తర్వాత ఐ హావ్ బీన్ విజిటింగ్ ఇట్ లైక్ 3 ఆర్ 4 టైమ్స్ ఇప్పటికే. సో, మాకు కావాల్సిన స్టోర్స్ మొత్తం అండ్ మాకింకా 20 మినిట్స్ టైమ్ ఉందని చెప్పా గదా మూవీకి. సో, అప్పుడు నేనొక లారియల్ కన్సీలర్ నేను ట్రై చేద్దామని అనుకుంటున్నా అనమాట. సో, దానికోసం నేను వెతుకుతున్నాను. రీసెంట్‌గా టీరాలో ఒక సేల్ జరిగితే, నేను నా కన్సీలర్ షేడ్ పిక్ చేసుకోవడానికి నాకు తెలియక చాట్‌జీపీటీని అడిగి సెలెక్ట్ చేసుకున్నా అనమాట. సో, అది ఇంకా నేను ఓపెన్ చేయలేదు. బట్ అది సెట్ అవుతుందో లేదో బయట ఒకసారి ట్రై చేద్దాం ఆ షేడ్ అని చెప్పేసి, ఈరోజు ఇంకా అదే పనిగా అది చూద్దాం అని చెప్పేసి అనుకున్నా. బట్ స్టిల్ టీరాలో వచ్చేసి లారియల్ లేదు. సో, ఇంక నెక్స్ట్ మేము ఇంక సరేలే టైం ఉన్నప్పుడు ఇది కంప్లీట్ చేసేద్దాం. ఊరికే ఎందుకు విండో షాపింగ్ చేయాలన్నట్టు వి హావ్ వెంట్ టు లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్‌లో ఉన్నిందనమాట. నేనేం చేశానంటే, అక్కడ వాళ్ళు నాకు సజెస్ట్ చేసింది కన్సీలర్ అనేది డార్కర్ షేడ్ ఉండాలి అని చెప్పేసి. సో, నేను డార్కర్ షేడ్ ఒక ఐకి అండ్ లైటర్ షేడ్ ఒక ఐకి నేను అప్లై చేసుకున్నా అనమాట. నాకైతే అసలు ఎందుకో నేనప్పుడు చూసినప్పుడే బాగా డిసప్పాయింట్ అయినా. అంటే నాకసలు ఇంగా ఐస్ దగ్గర బాగా గ్రేగా అనిపిచ్చింది. నాకేమో అంత అనిపించలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ రెడీ అయ్యి ఆల్రెడీ కొంచెం సేపు అయింది కాబట్టో ఏమో మళ్ళీ నాకు తెలీదు గానీ బట్ ఇప్పుడు నేను అప్లై చేస్తే నాకెందుకో సరిగ్గా బ్లెండ్ అవ్వలేదు. నాకేమో అంత పెద్ద మంచి ఇంప్రెషన్ రాలేదు. సో, 2 ఐస్‌లో లైటర్ షేడ్ అండ్ డార్కర్ షేడ్ ఏది బావుంది అని అక్కడ ఉన్న ఉంటారు గదా! మనకు అసిస్ట్ చేసే వాళ్ళకి. వాళ్ళకి అడిగా, మా ఫ్రెండ్‌ని అడిగితే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారనమాట. నాకసలు సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు అండ్ బాగా కన్‌ఫ్యూజింగ్ అనిపించింది. ఇంకా సరేలే అన్నట్టు సరే కొంచెం దానిపైన పౌడర్ డాబ్ చేస్తే కొంచెం బావుంటదేమో అన్నట్టు పౌడర్ గూడా ట్రై చేశాననమాట. సో, ఇంకా అలా జరిగింది. ఇంక సరేలే చూద్దాము ఈవినింగ్ వరకు తర్వాత అన్నట్టు. అండ్ లైఫ్ స్టైల్‌లో నిజంగా కలెక్షన్ అయితే చాలా చాలా బావుంది. సో, మేమింకా టైమ్ ఉంది కాబట్టి లైట్‌గా అలా చూసాము. అండ్ ఈ లెనిన్ ప్యాంట్స్ ఆర్ టు డై ఫర్. ఈ మధ్య నేను లెనిన్ ప్యాంట్స్ తీసుకోవాలని ఎంతగా వెతుకుతున్నాను. బట్ లివైస్‌లో ఉన్నాయి. బట్ వెరీ ఎక్స్‌పెన్సివ్‌గా అరౌండ్ 4000 ఉంది ఈచ్ ప్యాంట్. సో, నేను చూసాను. నాకైతే బాగా నచ్చాయన్నమాట. ఇక్కడనే కాదు తర్వాత కూడా నేను వేరే లివైస్ స్టోర్స్‌లో కూడా చూస్తున్నా ఈ మధ్య. దే ఆర్ సో గుడ్. ఏమైనా ఆఫరొస్తే తీసుకోవాలి. అండ్ కలెక్షన్ గూడా ఇప్పుడు బాగా సమ్మర్ ఈ కలెక్షన్ కోసం బాగా చేంజ్ చేశారన్నమాట. ఇట్ వాస్ సో గుడ్. అండ్ ఇంకా మూవీకి టైం అయిపోయింది. సో, వి హాడ్ అనదర్ ఫ్రెండ్ టు జాయిన్ అస్. సో, అందుకే ఇంకా వెయిట్ చేస్తున్నాము ఇనాక్స్‌లో. అండ్ మా ఫ్రెండ్ టికెట్స్ బుక్ చేసింది. తను నాకు చెప్తూ ఉండింది. నేను 270 డిగ్రీస్ స్క్రీన్‌లో బుక్ చేశాను అని చెప్పేసి. అంటే మాల్ ఆఫ్ ఏషియాలో ఒక స్పెసిఫిక్ స్క్రీన్‌లో ఇది ఉందో నాకు తెలీదు. బట్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. అంటే మనం కూర్చున్నప్పుడు మనకు 3 సైడ్స్‌లో మూవీ ప్లే అవుతుంది. అసలు ఐ ఫెల్ట్ వెరీ అమేజ్డ్. నాకసలు నేను వెళ్లి చూడగానే 260 డిగ్రీస్ ఏంటి మామూలుగుంది కదా స్క్రీన్ అనుకున్నా. బట్ ఇలా సైడ్‌లో ప్లే అవుతుందని నాకు తెలీదు. సో, నాకైతే ఎంత అనిపిచ్చిందో నాట్ ది ఎంటైర్ మూవీ. కొంచెం మంచి సీన్స్ ఉంటాయి గదా! అలాంటివొచ్చేసి ఇలా ప్లే అవుతాయన్నమాట 3 సైడ్స్‌లో. నాకైతే భలే షాకింగ్‌గా, సర్ప్రైజింగ్‌గా అనిపిచ్చిందన్నమాట.
సో, మేమింకా పాప్‌కార్న్ తీసేసుకొని తినేసి ఇంకా మూవీ అయితే కంప్లీట్ చేసాం. నిజంగా మూవీ గూడా చాలా బావుంది. యూజువల్లీ ఇలాగా ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చే సీక్వెల్ పార్ట్ 1ని మ్యాచ్ చేయడం చాలా కష్టం గదా! బట్ స్టిల్ ఇదైతే చాలా బావుండింది. అంటే పార్ట్ 1కి గూడా సీక్వెల్ అయినా గూడా ఎన్ని ఇయర్స్ తర్వాత తీసినా గూడా అసలు ఎక్కడ అసలట్లా ఓల్డ్ ఏజ్డ్ వీళ్ళన్నట్టు అనిపిచ్చలేదు. అండ్ స్టోరీ అంతా గూడా నిజంగా ఎక్కడ అంత లాగ్‌లాగా అనిపిచ్చలేదు. అండ్ నేను మాల్ ఆఫ్ ఏషియాకొస్తే ఖచ్చితంగా నేను టిమ్ హార్టన్స్ కాఫీ తాగాలని జెప్పేసి అనుకుంటా. సో, ఎందుకంటే నాకు చెప్పాను గదా! ముందు గూడా ఒకసారి వీడియోస్‌లో ఐయామ్ నాట్ ఏ కాఫీ పర్సన్. ఒకటి 2 సార్లు ట్రై జేసి నాకు బాగా నచ్చిందనమాట ఇందులో. నేను ఇంతవరకు వేరేవి గూడా నేను ట్రై జేయలేదు. సో, ఇంక టిమ్ హార్టన్స్‌లోనే కాఫీ ఇది తీసుకున్నాం. వి హావ్ టేకెన్ వన్ కాఫీ, కోల్డ్ కాఫీ. తర్వాత ఇంకొకటి సంథింగ్ క్యారమెల్ చిప్‌తో ఉన్నదేదో తీసుకున్నాం. ఐస్డ్ క్యాపే సంథింగ్ అన్నట్టు. ఇంకొకటి హాట్ చాక్లేట్ అండ్ వన్ రోల్. అండ్ ఇంకొకటి అవి చిన్నవి సంథింగ్ వి కాల్ ఇట్ ఐ ఫర్గాట్ మర్చిపోయా. కానీ అది గూడా సేమ్ డోనట్స్ లానే ఉంటది. మధ్యలో చాక్లేట్ ఫిల్లింగ్‌తో. సో, అన్నీ కూర్చొని నిదానంగా మాట్లాడుకుంటూ ట్రై చేసాం. సో, నేను మూవీకెళ్ళాలని జెప్పేసి లంచ్ త్వరగా చేశా అనమాట. అండ్ నాకు ఇంటర్వెల్‌లో తీసుకున్న పాప్‌కార్న్ కూడా ఓకే. కొంతవరకు బెటర్ గానీ, బట్ స్టిల్ నాకు బాగా ఆకలేస్తుంది. సో, అందుకే ర్యాప్ ఇలాంటివి తీసుకున్నాము. నాకింకా చల్లగా తాగే పాటు కొంచెం కారంగా గూడా తినాలనిపిచ్చి అది తీసుకున్నా అనమాట. బట్ ఎవ్రీథింగ్ అన్నీ అసలు టిమ్ హార్టన్స్ అయితే నన్నైతే డిసప్పాయింట్ చేయలేదు. మేము తీసుకున్న దీంట్లో హాట్ చాక్లేట్ ఓకే. అండ్ నేనొచ్చేసి ఫ్రెంచ్ వెనిల్లా సంథింగ్ సిగ్నేచర్ కోల్డ్ బ్రెవ్ కాఫీ ఒకటుంటది. అది తీసుకున్నా. బట్ ఇంకొకటి చెప్పా గదా! క్యారమిల్ బట్ దట్ వాస్ ఎ లిటిల్ డిసప్పాయింటింగ్. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాం గానీ, దాని టేస్ట్ అసలు నిజంగా ఏమంత అనిపిచ్చలేదు. సంథింగ్ లైక్ ఓరియో మిల్క్ షేక్ లాగా అట్లా అనిపిచ్చింది. అదొకటే డిసప్పాయింటింగ్ గానీ, బట్ స్టిల్ ఆ చిన్ని డోనట్ బాల్స్ అండ్ ఆల్సో ర్యాప్ కూడా నిజంగా చాలా చాలా బావుండింది. నేను ఇంత బావుంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే యూజువల్లీ ఇలాంటి వాటిలో అంత బాగుండవేమో కారం ఉన్న ఐటెమ్స్ అని అనిపిచ్చింది. బట్ నా కాఫీ అయితే నిజంగా నాకు చాలా చాలా ఇష్టం. అసలు ఎవ్రీ టైమ్ అండ్ ఈసారి ఇట్లా మల్టిపుల్ ఐటెమ్స్ తినడం వల్ల దాన్ని ఇంకా నేను అంత మంచిగా ఆస్వాదించలేకపోయినానేమో అనిపిచ్చింది. తర్వాత వి వెంట్ టు సమ్ గోల్డ్ షాపింగ్. జస్ట్ ఊరికే చూడ్డానికి ఇంకా కొంచెం సరేలే ఇంకా అంత లేట్ అవ్వలేదు కదా! ఇట్ వాస్ అరౌండ్ 5:30 ఇంక అందుకే సరే కొన్ని షాప్స్ చూద్దాం అన్నట్టు మాల్ అంతా ఒక రౌండ్ ఏద్దాం టైమ్ ఉంది అని చెప్పేసి వి వెంట్. సో, ఇదన్నీ కాదు మలబార్ అనే కాదు ఇంకా చాలా స్టోర్స్ చూసా అనమాట. ఇంక అన్నిట్లో రికార్డ్ చేయలేకపోయాను. ఏమో అంత ఏం లేటెస్ట్‌గా అంతేం బాగా ఏం అనిపించలేదు. అంటే చూస్తే మనం కొనేస్తామని గాదు గానీ, బట్ స్టిల్ ఒక ఐడియా ఉంటది మనకు. మనం నెక్స్ట్ తీసుకుబోయే థింగ్స్ ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు ఇలాంటివి గూడా మనం కన్సిడర్ చేయొచ్చా అని ఒక ఐడియా అండ్ నాలెడ్జ్ కోసం. నెక్స్ట్ వి వెంట్ టు యూనిక్లో అండ్ యూనిక్లోలో కొంచెం కలెక్షన్ బావుంటదని చెప్పేసి మై ఫ్రెండ్స్ వర్ టెల్లింగ్. అండ్ నేనెప్పుడు యూనిక్లోకైతే వెళ్ళలేదనమాట. సో, నేను చూసా. నాకైతే కలెక్షన్ అంతా కొంచెం బేసిక్‌గానే అనిపిచ్చింది. సో, ఇంత బేసిక్ కలెక్షన్ ఎలా అంటే యూజువల్లీ మెన్‌కైనా ఆర్ పీపుల్ హూ గో టు జిమ్ వాళ్ళకైతే అనిపిస్తది. బట్ నాకైతే అంత సూట్ అయ్యే కలెక్షన్‌లా అనిపించలేదు. అండ్ హియర్ దిస్ మ్యాన్ వాస్ ప్లేయింగ్ పియానో చాలా అనిపించింది సూతింగ్‌గా. మంచిగా ప్లే చేస్తున్నారు. మేము అనుకుంటున్నాం అనమాట. ఈ పియానో ఎంత కాస్ట్ పడతది? వాళ్ళసలు ఇక్కడ ఎట్లా ప్లే చేయగలుగుతారు? హౌ విల్ బి ద ప్రాసెస్ అన్నట్టు అనుకుంటున్నాం. నెక్స్ట్ దిస్ ఈస్ అవర్ ఫేవరెట్ సెక్షన్ మేకప్. సో, మేము లగ్జరీ మేకప్ ట్రై చేయాలా అని చెప్పేసి అట్‌లీస్ట్ చూద్దాం వాట్ వర్ దే అంటే ఈ బ్రాండ్స్ కన్నిటికి చాలా డూప్స్ చూస్తుంటాం గదా! మనం బాగా డూప్స్ అని గాదు గానీ, మంచి ఫేమస్ బ్రాండ్సే లాంచ్ జేస్తుంటాయి. అంటే ఎగ్జాక్ట్‌లీ సేమ్ టెక్స్చర్ ఇన్ అరౌండ్ బడ్జెట్ ప్రైస్‌లో. సో, అలాగా సరే ట్రై చేద్దాం కొన్ని అన్నట్టు వి హావ్ టైమ్ అండ్ దిస్ ఈస్ అవర్ ఫేవరెట్ థింగ్ టు డూ. ఇది చేయకపోతే ఎట్లా? సో, వి హావ్ సీన్ దిస్ ఫెంటీ బ్యూటీస్. అంటే అన్నీ కాస్ట్ చూద్దామన్నా గానీ ఇవి లేవు. అండ్ ఈ సెఫోరాలో వచ్చేసి ఈ లిప్ బామ్ వచ్చేసి దిస్ ఈస్ సమ్ లిప్ మాస్క్ వెనిల్లా ఫ్లేవర్‌లో ఉంటది. నేనొక 2 ఇయర్స్ ముందు ఇది నేను యూజ్ చేశా అనమాట. సెఫోరా ఈజ్ ఇన్ ఇండియా అండ్ ఆర్డినరీ కూడా ఇప్పుడు నేనిక్కడ ట్రై చేస్తున్నా. ఇదసలు ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు. యూజువల్లీ ఒక 5 ఇయర్స్ ముందేమో ఇవి లాంచ్ అయ్యాయి ఇండియాలో. అప్పటి వరకు ఇండియాలో లేవు. సో, మై బ్రదర్ లివ్స్ ఇన్ కెనడా. సో, వచ్చేటప్పుడొచ్చేసి నేను ఆర్డినరీ ఇవన్నీ నేను తెప్పించుకున్నా. నా లైఫ్‌లో నేను యూజ్ చేసిన ఫస్ట్ నైసినమైడ్ సీరమ్ వాస్ ఫ్రమ్ ఆర్డినరీ. సో, నాకు ఇదే కావాలి. అప్పట్లో ఇంకా వచ్చాయి. మినిమలిస్ట్ ఇవన్నీ వచ్చాయి గానీ, బట్ స్టిల్ ఎందుకో నాకు ఆర్డినరీయే ఫస్ట్ బ్రాండ్. దాని తర్వాత ఇవొచ్చాయన్నట్టు నేను విన్నా అనమాట. సో, అందుకే అదే ట్రై చేయాలన్నట్టు అప్పుడు తెప్పించుకొని వాడినా అనమాట. చాలా ఆర్డినరీ ప్రొడక్ట్స్. సో, దట్ వాస్ ఎ క్వైట్ గుడ్ మెమరీ.
ఇంకా, ఇంకా వేరేవి గూడా చూద్దామని జెప్పేసి యూజువల్లీ నేనేదో లిప్ బామ్స్, బ్లషెస్ ఇవి తీసుకుందామని అనుకుంటున్నా. బట్ రీసెంట్‌లీ ఐ హావ్ గాట్ క్వైట్ గుడ్ ఐటెమ్స్ ఫ్రమ్ టీరా హాల్. ఐ విల్ షో యూ. ఐ హావ్ ఆల్రెడీ షాట్ ఎ వీడియో. ఐ విల్ బి పోస్టింగ్ సూన్. తర్వాత ఈ హైలైటర్ గూడా నాకసలు హైలైటర్ అయితే ఎంత చిన్నగున్నా గూడా సంవత్సరాల తరబడి వస్తదేమో అనిపిస్తది. కానీ ఇదైతే ఇంత పెద్ద పెద్దగున్నా గానీ వేస్ట్. నేను ఒక ఫ్యూ ఇయర్స్ ముందు కొన్న ఒక హైలైటర్ ప్యాలెట్ అయితే అది పోయి పగిలిపోయి ఉన్నా గూడా దానికి జస్ట్ ఉన్నది కొంచెమైనా చాలు మనకసలు. నేనైతే ఎప్పుడో ఒకసారి అప్లై చేసేదానికి ఇంత పెద్ద డబ్బాలు వేస్ట్ అనిపిస్తది. అండ్ దిస్ ప్రోడక్ట్ చూసారా ఎంత డిఫరెంట్‌గుందో అసలు లోపల. ఏదో సినిమాల్లో ఉంటాయి చూడు మెడికల్ సినిమాల్లో అంతా లోపల సంథింగ్ డీఎన్ఏ కైండ్ ఆఫ్ అట్లా ఏదో పెట్టి చూపించినట్టు అనిపించింది నాకు. ఇది చాలా కొత్తగా. అండ్ మోస్ట్‌లీ నేను హైలైటర్స్ చూసాను. ఎందుకో కొంచెం ఫేవరెట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అనిపించింది నాకు ఆ రోజు. చాలా బ్రాండ్స్‌లో. అండ్ ఇంకా లాస్ట్‌లో వచ్చేసి వి హావ్ వెంట్ టు హోమ్ సెంటర్. ఎందుకో నాకు చాలా ఇంటీరియర్స్‌లో ఇలాంటివేవో తీసుకోవాలి అన్నట్టు ఈ మధ్య సంథింగ్ నాకు నా ఫీడ్‌లో రావడం వల్లనో అదొక పిచ్చిలాగా అయిపోయిందనమాట. సో, ఒకసారి చూద్దాము వీటి ప్రైజెస్ ఎంత ఉన్నాయి. సో, అండ్ దిస్ ఈస్ హౌ ఐ హావ్ స్పెంట్ మై డే. మీకు ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్‌లీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీలైతే నా మిగతా వీడియోస్ కూడా చూడండి. అండ్ ఆల్సో డూ లెట్ మీ నో వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ యూ వాంట్ టు సీ ఫ్రమ్ మై ఎండ్. అండ్ మీకెలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.